రాబోయే ఎన్నికల్లోని ప్రజల ఆశీర్వాదంతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలోని కవిత ముఖ్య అతిథిగా పాల్గొని టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని, 6 గ్యారంటీలు అమలు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రస్తుత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని, వారికి ఇళ్ల స్థలాలు కేటాయింపు మరియు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 2న ఉప్పల్ బగాయత్లోని పెద్ద ఎత్తున భూ పోరాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ కోసం కొట్లాడిన దాంట్లో ఈ సికింద్రాబాద్ ఏరియా అంతా ముంగటుండి కొట్లాడింది అన్నాడు. ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ ఉంటారు, మినీ తెలంగాణ అనుకుంటారు. సికింద్రాబాద్ అంటే మనం అందరం కలిసి కొట్లాడమ్మా. కానీ ఇలా ఉద్యమకారులకు కనీసం గౌరవం లేదు. ఆ ఉద్యమకారులకు కనీసం ఒక పెన్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అందుకే రేపు పొద్దున 2వ తారీఖు నాడు ఉప్పల్ బగాయత్లో పెద్ద ఎత్తున ధర్నా పెట్టిన ఉద్యమకారులకి రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది. మన ఆడవాళ్ళకి మోసం చేసినట్టే, మన పెద్దవాళ్ళకి పెన్షన్ ఇస్తారని మోసం చేసినట్టే, మన విద్యార్థులకు మోసం చేసినట్టే ఉద్యమకారులను కూడా మోసం చేసింది ఆయన. అందుకే ఉద్యమకారుల కోసం రేపు ధర్నా పెట్టినాం. 250 గజాల జాగా ఉద్యమకారులకు ఇచ్చేంత వరకు కొట్లాడతాం. ప్రభుత్వ భూమిని గుంజుకుంటున్నాం, ఉద్యమకారులకు పంచబోతా ఉన్నాం. మంచి విషయాలతో జరిగింది. అందుకే మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ పార్టీని ఆడబిడ్డ పార్టీ పాంచజన్యమని 5 అంశాలతో పెట్టుకున్నాం. పాంచజన్యం అంటే శ్రీకృష్ణుడు జంకం. శ్రీకృష్ణుడు ఎదిగికుంటాడు, ధర్మం ఎదిగికుంటే శ్రీకృష్ణుడు ఎదిగికుంటాడు. ఆడబిడ్డలు ఎదిగికుంటారు, ధర్మం ఎదిగికుంటే ఆడబిడ్డలు ఎదిగికుంటారు. అందుకోసమే ఆ పాంచజన్య పథకం పెట్టుకున్నాం. తెలంగాణ రక్షణ సేన అని పార్టీ పెట్టుకున్నాం. తెలంగాణ ఆడబిడ్డలు రక్షించుకోవడానికి